బయట కాస్ట్ ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాం కదా, ఇక్కడ చోట ఇరుగుతుంది అనమాట. చాలా మంది ఇరుగుతున్నాయి. అది ఎందువల్ల ఇరుగుతుందని మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్కు రైట్కి మూవ్ అయ్యే బుల్లెట్ అనేది స్లిప్ అయిపోతుందన్నమాట. అప్పుడు లెఫ్ట్కి రైట్కి దారం లోడ్ కాదు. హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను అర్లీ మార్నింగ్ అయితే బయలుదేరనమాట. హైవేలో ఉన్నాను. ఓకేనా? ఈరోజు షికారు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయిన తర్వాత వచ్చి ఫ్రెండ్స్ మిషన్ బాటమ్ ఎలా ఇరిగిపోతున్నాయి, దానికి కనుక కారణం ఏమి, అది బ్రేక్ కాకుండా ఉండాలంటే ఎలా వాడాలి, మొత్తం వివరంగా వీడియో చేసి పెట్టనమాట. ఇదే వీడియోలో వస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా జామ్ కొట్టి 15 రోజులు అయింది. ఈరోజు అయితే ఫస్ట్ పీస్ అయితే బయటకు చూడండి, మంచిగా ఉంది. ఫస్ట్ పీస్ చాలా జిడ్డుగా ఉన్నాయి ఫ్రెండ్స్. డైలీ స్నానం చేయలేదు అనుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన ఎల్లప్పన్న కొట్టడానికి వచ్చి నాకు కిరాక్ అనిపిస్తుంది. ఎందుకంటే షాట్ ఇచ్చేటప్పుడు ఒక రేంజ్లో పైకి ఎగిరి ఇచ్చాడనమాట షాటు. సో చేప అయితే బయటకు వచ్చేసింది. చాలా పెద్ద సైజ్ అయితే కొరమీన అయితే బయటకు వస్తున్నది ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మన ఎల్లపన కొడితే ఎలా ఉంటుందో చూడండి. జంప్ చేసి కొడతాడనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేప మిస్ అవుతుంది, పెద్ద సైజు చేప మాట. చూస్తున్నాం కదా, షాట్ ఏమో కట్టుగానే ఎలా మిస్ అయినా తెలియదు. మరి మీకేమైనా తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ మధ్యన అయితే నేను చాలామంది వీడియోస్లలో చూసాను అనమాట, కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. చెప్పాలనిపిస్తుంది మీకు. చెప్పడం వల్ల ఏమిటి లాభం అంటే, మీ మిషన్ ఎప్పుడైనా చూడండి, కింద బయట కాస్టల్ ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాం కదా, ఇక్కడ చోట ఇరుగుతా అనమాట. చాలామంది ఇరుగుతున్నాయి. అది ఎందువల్ల ఇరుగుతాన్ని మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బయట కాస్టల్కి మనకు ఇలాగే వస్తుందన్నమాట, ఓకేనా. ఈ లెంత్ అనేది ఇలాగే ఉంటుంది. మనం రాడ్లో ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్డింగ్ ఎంత టైట్ అవుతుందో అంత ఫుల్ టైట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మనము కొందరు ఇలా టైట్ చేసి వదిలేస్తారు అన్నమాట. చూడండి, ఇప్పుడు షేక్ అవుతుంది. ఇలా షేక్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం షాట్ కొట్టినప్పుడు ప్రెజర్ మొత్తం వచ్చి ఈ బేస్మెంట్ మీద పడుతుంది అన్నమాట, కింద కల్లా. అప్పుడు చూడండి ఎంత షేక్ అవుతుందో. ఇంత షేక్లో అయితే మనము ఫిట్టింగ్ అయితే చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, షాట్ ఇచ్చినప్పుడు వచ్చి ప్రెజర్ ఎక్కువ ఇస్తాం అన్నమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ లైన్ ద్వారా వచ్చి, ఈ గైడ్ ద్వారా వచ్చి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అన్నమాట వెయిట్ మొత్తం. అప్పుడు ఈ లెగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి, ఓకేనా ఫ్రెండ్స్. అందుకు చెప్తున్నా, ఫుల్ టైట్ చేసుకోవాలి, మాక్సిమం టైట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఫుల్ టైట్ చేస్తాను, మిషన్ అయితే షేక్ కాలేదు, ఇప్పుడు ఇరగదు మాట. ఇంకా చాలా మంది చూసాను ఫ్రెండ్స్, ఈ రీసెంట్ గా కూడా 2-3 వీడియోస్ చూసామాట. వాళ్ళు ఎలా వాడుతున్నారో చూపిస్తారు చూడండి. జస్ట్ నేను చూసి చెప్తున్నాను అనమాట, ఓకేనా. చాలా మంది ఇలా పట్టుకుంటున్నారు, ఈ క్లిక్కర్ ఉంది కదా, ఇట్లా ఈ ఫింగర్ వేసి ఇట్లా వాడుతున్నారు, ఇట్లా గ్రిప్ పట్టుకుంటున్నారు. ఇలా గ్రిప్ పట్టుకొని వాడుతున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ప్రెజర్ మొత్తం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతుంది కదా, దాని మీద పడుతుంది ప్రెజర్, ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడే కానీ బయట కాస్తారు ఇలా వాడకూడదు. అప్పుడు డైరెక్ట్ ప్రెజర్ వచ్చి లెఫ్ట్ కి రైట్ కి దాని మీద పడుతుంది. సో దానివల్ల మనకు మైనస్ పాయింటే. ఎందుకంటే లెఫ్ట్ కు రైట్ కి మూవ్ అయ్యే బుల్లెట్ అనేది స్లిప్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు లెఫ్ట్ కి రైట్ కి దారం లోడ్ కాదు. ఇంకా విషయం ఏమంటే ఫ్రెండ్స్, చూడండి, మనకి ఎప్పుడైనా ఫిష్ అటాక్ చేసిన అనుకోండి, ఓకేనా, అర్థమవుతుందా. ఒకవేళ లోపల పాచిలో లోపలికి వెళ్ళిపోయిన చేప ప్రెజర్ ఎక్కువ ఉండాలి. మనం ఏం చేస్తాము, ఇలా తిప్పుతానే ఉండడం, ఇట్లా పైకి ఎత్తి తిప్పడం అన్నమాట. అలా చేయకూడదు. ఎప్పుడైనా చేప అడుగులు లోపలికి ఎత్తుకెళ్ళిపోతే వెయిట్ మొత్తం దారం మీద పడి, గైడ్స్ మీద పడి, డైరెక్ట్ ప్రెజర్ వచ్చి ఇక్కడ లెఫ్ట్కి రైట్ మూవ్ అవుతుంది కదా, దాని మీదే పడుతుంది ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే, బుల్లెట్ అనేది తొందరగా అరిగిపోవడము, స్లిప్ అవ్వడం జరుగుతుంది. అలా జరగకూడదు అనుకుంటే చూడండి, దారం టైట్ చేసుకోవాలి, ఇక్కడ ఫింగర్ పెట్టాలన్నమాట. లైన్ మీద ఫింగర్ పెట్టి ఇలా పైకి ఎత్తుకోవాలి. చేపని పైకి తీసుకోవాలా, మళ్ళీ చుట్టుకోవాలా, మళ్ళీ ఫింగర్ ఇట్లా పెట్టాలి, పైకి తీసుకోవాలి, చుట్టుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద చేప అయినా సరే బయటికి ఈజీగా వస్తుంది, మిషన్ అనేది చెడిపోదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎట్లా చేయాలి ఏమని, ఓకేనా ఫ్రెండ్స్.